సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. సముద్ర తీరంలో మృత్యువాత పడుతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు. సముద్ర జలాల్లో కాలుష్యం ఏరివేతలో ముఖ్య భూమిక పోషించే ఆలివ్ రిడ్లే తాబేళ్లకు కష్టం వచ్చింది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సముద్రంలో మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస, వజ్రపకొత్తూరు మండలాల్లోని అక్కుపల్లి, గునుపల్లి, మొట్టూరు, తోటూరు, టి గంగువాడ, రట్టి, డోకలపాడు, నువ్వలరేవు, కొత్తపేట, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట సముద్ర తీరాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్ల కలేబరాలు కొట్టుకొస్తున్నాయి. చేపల వేటకు వినియోగించే బోట్లకు, రింగు వలలకు తగిలి తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. సమీపంలో చాలా తాబేలు చనిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా అదే వేటకు వెళ్ళే బోట్స్, నెక్స్ట్ అవి వేసే వాళ్ళు, తేకులు పట్టే వాళ్ళు ఇవన్నీ వేసడం వల్ల తాబేళ్ళు ఇటు అటు తిరుగుతూ వాటికి తెలిసి చనిపోతాయి. ఎందుకంటే తాబేళ్ళు ఈ టైంలో, ఈ సీజన్ నుంచి ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇంకో 2-3 నెలలు గుడ్లు పెడతాయి. ఇప్పటి నుంచి గుడ్లు పెట్టే సమీపంలో ఇలా వాళ్ళకి తగిలి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము ఒక 30-40 తాబేలు పాతాం సార్. ఇంకా ఇటు సైడ్ చూపించాలి, ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి పాతాలు అనుకుంటాము. చాలా తాబేలు ఎలాగనే చేరుకొచ్చాయి, ఏం లేదు 30-40 వచ్చాయి. దీనివల్ల ఈ ఏరియా, ఈ అక్కుపల్లి తీర ప్రాంతంలో చాలా కొంపు కొట్టి కొంచెం వేరేలా తయారవుతుంది. దీన్ని మేము ఇలాగే ఉంచలేక అక్కుపల్లి బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు మేము ఇవన్నీ క్లీన్ చేస్తాం. ఎందుకంటే రాబోయే ఇంకొక 3-4 రోజుల్లో రథసప్తమి రాబోతుంది. దీనికి వచ్చిన జనాలు ఇలా బీచ్ని చూసి చండాలంగా ఉంది, ఇలా కొంపు కూడా ఉంది, ఇలా ఉండడం మేము చూసి ఉండలేక క్లీనింగ్ చేస్తున్నాం. కాకపోతే ఇవన్నీ చేయాల్సినవి అటవీ శాఖ వాళ్ళు. ఇలా చాలా తాబేలు చనిపోతున్నాయి, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళు ఏదో సంవత్సరం 1 నెల 2 నెలలు డ్యూటీ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదేం పద్ధతి కాదు. కొంచెం గవర్నమెంట్ మీరు అటవీ శాఖ కొంచెం మీరు చెప్పాలని కోరుకుంటున్నాం.